నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. వాడపల్లిలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సప్త కలశారాధన, మహాస్నపనం, వసంతోత్సవం, అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి అలంకారంలో గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. స్వామివారి వైభవాన్ని కనులారా వీక్షించి మనసారా స్మరించి భావోద్వేగంతో భక్తులు పులకించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంకాలం 30,000 మంది వస్తున్నారు. శనివారం నాడు అయితే 1,50,000 మంది వరకు వస్తున్నారు. వీరందరికీ కూడా మేము అన్ని రకాలు కూడా ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నాం. ఈ అన్నదాన సత్రం ఒక 2 నుంచి 3 నెలల లోపల కంప్లీట్ అయ్యి మనం వాడుకలోకి తీసుకురావడం జరుగుతుంది. వాడుకలోకి వస్తే కనుక ఎట్ ఏ టైం 3,600 మంది సిట్టింగ్ తోటి టేబుల్ మీల్స్ ఏర్పాటు చేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అన్నదాన సత్రం ఎప్పుడైతే అక్కడ దానికి ఒకరి మాత్రం షిఫ్ట్ చేసామో ఇదంతా కూడా డార్మెటరీ చేసి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే మా ఎండోమెంట్ మినిస్టర్ గారు రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తారు. స్థానిక శాసనసభ్యులు మీ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా ఆయన సూచనలు, సలహాలు, ఆయన యొక్క కృషి కూడా ఉంది. మరి వారు కూడా ఎమ్మెల్యే గారు మా మినిస్టర్ గారితో 12 కోట్లతోటి 54 రూములు, వసతి రూములు, 4 డార్మెటరీలు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తడం జరుగుతుంది. విజయనగరం పైడిమాంబ అమ్మవారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు విహరించారు. భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అమ్మవారి సిరిమానోత్సవం జరిగిన వారం తర్వాత తెప్పోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. సాయంత్రం వనంగుడి నుంచి పైడిమాంబ ఉత్సవమూర్తిని ఊరేగింపుగా పెద్ద చెరువు వద్దకు తీసుకొచ్చారు. పూజల అనంతరం హంసవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చారు. తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అంటూ భక్తులు నినదించారు. విద్యుత్ దీపాలతో తెప్ప మిరుమిట్లు గొలిపింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే వందలాది మంది భక్తులు బార్లు తీరారు. సిరిమానోత్సవం తర్వాత మంగళవారం కావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ నామంతో ఆలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకము, శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితానామ సహస్రనామ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామిని పంచోపనిషత్తు ద్వారా అభిషేకించారు. భక్తులు అన్న పూజలు, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. మహాపూర్ణాహుతి అనంతరం చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. అంతకుముందు పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ప్రాంగణం నారసింహ నామస్మరణతో మార్మోగిపోయింది. సాయంత్రం స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. హైదరాబాద్ నాచారం హెచ్ఎంటీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో షోడశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు తొలుత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ఇక సాయంత్రం నిర్వహించిన గరుడ వాహన సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. మహిళా భక్తులు కోలాటంతో సందడి చేశారు.
కరీంనగర్ పట్టణంలోని శ్రీ యజ్ఞవరాహస్వామి ఆలయ 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యభగవానునికి ప్రీతికరమైన ఎర్రని పూలు, 100 వరహాలు, ఎర్రని గులాబీలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. వేద పండితులు అరుణ పారాయణము, ఆదిత్య హృదయ పారాయణము గావించి క్షీరాన్నం నివేదించారు. కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి ఆలయ 39వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూలంగి సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామివారు భక్తులను మంత్రముగ్ధులను చేశారు. తదుపరి అష్టదళ పాద పద్మారాధన సేవ నిర్వహించారు. తదుపరి అన్నకూటోత్సవం నిర్వహించారు. ఇక సాయంత్రం మహాశాంతి హోమం నిర్వహించారు. రాత్రి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవ, గజవాహన సేవ కన్నుల పండుగ కొనసాగింది. కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసుధాలక్ష్మి, యజ్ఞవరాహస్వామి, శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివార్ల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, పలు రకాల ఆభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ నిర్వహించారు. దర్బారు మంటపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, మండపారాధన గావించారు. తదుపరి మహావైకుంఠ నారాయణ ఉపనిషత్ పారాయణము, హోమము జరిగాయి. 15వ తేదీ నాటి పూర్ణాహుతితో సంప్రోక్షణోత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారము లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపచేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని శ్రీ భ్రమరాంబ బుగ్గరామేశ్వర దేవస్థానం పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక మండలి చైర్మన్ కాటినేని నారాయణ 11 మంది సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఆలయ చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తితిదే బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారిని జిల్లా కలెక్టర్ నాగారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 22న కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన వసతులపై ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో సమీక్షించారు. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలపై పలు సూచనలు చేశారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో దమ్మ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. మౌర్య సామ్రాజ్య అధిపతి సామ్రాట్ అశోకుడితో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకున్న రోజు సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుని పాదుకల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుస్సేన్, పుణే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.